హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నరేష్. ఈరోజు మరి ఒక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. చేసినటువంటి సామాజిక కార్యక్రమం, సోషల్ సర్వీస్ ఏదైతే ఉందో అలాంటి మరొక కార్యక్రమాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఆ రోజు చైల్డ్ కేర్ సెంటర్కి వెళ్తే ఈరోజు ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళడం జరిగింది. చైల్డ్ కేర్ సెంటర్లో అక్కడ వారితో చర్చించిన తర్వాత అక్కడ వారికి కావాల్సినటువంటి అవసరాలు నాతో నేను చేయగలిగినటువంటి అవసరాలు తీర్చి పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, అలాగే వారికి భోజనం, అలాగే పళ్ళు, స్వీట్లు, బట్టలు అందించడం జరిగింది. ఈ నెలలో మరొక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. ఒక మంచి సంకల్పంతో మంచి సేవా కార్యక్రమాన్ని అందించి ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నటువంటి మన ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని, దీన్ని ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మే 2024 ఈ నెలలో ఒక సరికొత్త విధానంలో ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాలనిపించింది. ఇది ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి పటాన్చెరుకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామ జీవ సేవా సదనం, ఇది గోశాల, మరియు అలాగే మహర్షి వానప్రస్థ ఆశ్రమం, ఇది వృద్ధాశ్రమం. ఈ ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని కనుక చూస్తే ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చక్కటి చెట్లు, చక్కటి ప్రకృతి, ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు ప్రతిబింబిస్తుంది. మంచి వాతావరణంలో ఎలాంటి పొల్యూషన్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వృద్ధాశ్రమం అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా, చాలా చక్కగా, మంచి వాతావరణంలో ఈ వృద్ధాశ్రమాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఈ వృద్ధాశ్రమంలో మొదట వెళ్ళగానే మనకు కనిపించేది కమలాలు, కమలం పువ్వులు, చాలా అద్భుతంగా, చాలా చక్కటి ఆనందాన్ని ఉన్నటువంటి ఫౌంటైన్ నిర్మించడం జరిగింది. శ్రీ వీర హనుమాన్, శ్రీ ఓంకారేశ్వర స్వామి యొక్క ఆలయాలు నిర్మించడం జరిగింది. అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి అక్కడ వారికి కావాల్సినటువంటి పూర్తి సదుపాయాలతో ఒక గృహ నిర్మాణం అనేది చక్కటి వాతావరణంలో నిర్మించడం జరిగింది. ఓంకారేశ్వర స్వామికి అభిషేకము, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఆశ్రమానికి సంబంధించినటువంటి మేనేజింగ్ ట్రస్ట్ చైర్మన్ని కలవడం జరిగింది. వారితో అక్కడ ఆశ్రమానికి సంబంధించినటువంటి విషయాలను, దానికి సంబంధించినటువంటి అంశాలను వారితో చర్చించి పూర్తిగా ఆ విషయాలను తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉండేటువంటి వసతులు, వారికి ఏర్పరిచేటువంటి వసతులు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి ఇది తెలుసుకొని, అలాగే వారికి వచ్చేటువంటి ప్రతి అంశంని ఏ విధంగా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతున్నారు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి వచ్చేటువంటి సమస్యల్ని ఇక్కడ వారితో మాట్లాడిన తర్వాత నాకు తోచినంతగా వీరికి ఈ ఆశ్రమానికి డొనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వారికి కావాల్సినటువంటి వివిధ అవసరాలను తెలుసుకున్న తర్వాత నాతో పాటు తీసుకువెళ్ళినటువంటి మెడికల్ కిట్, ఇందులో ఇంచుమించుగా 18 రకాల జబ్బులకు సంబంధించినటువంటి మెడిసిన్ని ఇక్కడ నేను అందించడం జరిగింది. ప్రతి అంశం కూడా వారికి వివరించడం జరిగింది. ప్రస్తుతం మన యొక్క సమాజం అంతా డబ్బుతో ముడిపడి ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి భిన్నంగా నాకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ నాకు తెలిసినటువంటి జ్యోతిష విద్యను ఎంతోమందికి అందిస్తూ, ఎందరిలో ఆ విద్య పట్ల ప్రేరణ కల్పిస్తూ, అనాథల ఆశ్రమాల కోసం, వాటి అవసరాల కోసం, వారి యొక్క అవసరాలు తెలుసుకొని వారికి సహాయపడాలనేటువంటి సంకల్పంతో నేను నిర్మించినటువంటి ఈ ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్ సామాజిక సేవా దృక్పథంతో అలా ఒక ప్రేరణ కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరి
అభిమానాన్ని పొందగలిగేలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటూ, అలాగే నాకు దీని ద్వారా వచ్చిన సంపదను పూర్తిగా మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనేటువంటి భావనతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరిలో ఒక ప్రేరణ స్ఫూర్తిని నేను నింపగలుగుతాననేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాను. ఆ తర్వాత భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆశ్రమంలోనే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి పౌష్టికరమైనటువంటి భోజనాన్ని అందించడం జరిగింది. దీనితో పాటుగా వారికి మిఠాయిలు, స్వీట్లు వీటన్నింటినీ పంచడం జరిగింది. ఇది మనసుకి ఎంతో ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరితో మనకున్నటువంటి సంబంధాలను పెంచుకోవడానికి, వారికి ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోవడానికి, వారితో చక్కటి అనుబంధాన్ని కొనసాగించడానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. ఎదుటివారికి సహాయం చేయడం వల్ల వారి యొక్క జీవితంలో వ్యక్తిగతంగా ఎన్నో రకాలైనటువంటి ఆనందాలను, సంతోషాలను పొందగలుగుతారు. వంట మనిషిని కలుసుకొని వారి యొక్క సమస్యలు, ఇబ్బందులు తెలుసుకొని తన బట్టలు అందించడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మరెన్నో కార్యక్రమాలను చేయడానికి మీ యొక్క ప్రోత్సాహం అనేది ఎల్లప్పుడూ ఉంటుందని భావిస్తూ మీ నరేష్, ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్.